ఫైనల్గా జగనన్న కాలనీ, అన్నిటికీ జగనన్న, ఆఖరికి జగనన్న లేకపోతే మా బిడ్డ, మీ బిడ్డని లేకపోతే మీ అన్నని, మాకెట్టన్న అవుతాడో అంత వయసు ఆయనకి ఎక్కడుందో, అందరికీ అన్న లేకపోతే బిడ్డ. ఆ బిడ్డ పేదోళ్ళ బుడ్డ ముంచేసేసాడు అధ్యక్ష. జగనన్న ఆ తండ్రి లేని బిడ్డ ఓట్లు ఎంచుకునేటప్పుడు నేను జగనన్న కాలనీస్ విజిట్ చేశాను అధ్యక్ష. ఆ గిరిజనులు థర్డ్ ఆప్షన్ కింద, ఎందుకంటే ఆ పేద గిరిజనులు కొంతమంది ఎస్సీలు వాటిని కట్టించుకోలేరు, వాళ్ళ వల్ల కాదు, అందుకని కాంట్రాక్టులకు ఇచ్చేసేసారు. ఆ కాంట్రాక్టులు కట్టిన ఇళ్ళు చూస్తే లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, ఒక వరిగుండ గిరిజన వాడికి వెళ్ళాను నేను, నన్ను తీసుకోపోయినారు. ప్లీజ్ దయచేసి హలో మీరన్నా ఒక డైరెక్షన్ ఏంటి, నాకు బాగా డిస్టర్బ్డ్గా ఉంది. నేను వెళ్ళాను ఆ కాలనీకి, బేస్మెంట్ పై వరకు కట్టారు, 70,000 80,000 డ్రా చేసేస్తున్నారు కాంట్రాక్టర్స్. ఆ గిరిజనులు మమ్మల్ని తీసుకొని పోయి, అయ్యా దీంట్లో సిమెంట్ వేయలేదయ్యా, ఆ పిల్లర్స్ వేయలేదయ్యా, ఫౌండేషన్ 9 feet 11 feet ఉండాలి ఫౌండేషన్, 3 అడుగులు 4 అడుగులతో పైన కట్టేసేసినారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి, అయ్యా దాంట్లో సిమెంట్ కలపలేదు అని సిమెంట్ కోడని నన్ను తన్నమంటే నేను చెప్పా, సిమెంట్ గోడని నేను తన్నేది, తంతే పడిపోతానంటే మేము పట్టుకుంటాం, నువ్వు పడిపోతే నువ్వు తన్నయ్యా అంటే నేను తంతే సిమెంట్ గోడ పడిపోయింది. గిరిజన ఇళ్ళు సిమెంట్ గోడలు పడిపోయినాయి. 9 inches స్లాబ్కి 6 అంగుళాలు 7 అంగుళాలు వేసిన, 9 inches ఫౌండేషన్ 6 అంగుళాలు 7 అంగుళాలు, 7 inches స్లాబ్ 5 అంగుళాలు. ఇవన్నీ ప్రత్యక్షంగా నేను పోయి ప్రజల ముందు పెట్టిన విషయాన్ని. ఇంకొకటి ఏంటంటే భారీ స్కామ్ ఏంటంటే 1,80,000 కేంద్ర ప్రభుత్వం ఒక ఇండికేషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి, మొత్తం 1,50,000 రూరల్ ఏరియాల్లో హౌసింగ్కి మేమిచ్చి 30,000 ఎన్ఆర్ఈజెస్ తీసుకొని అర్బన్ ఏరియాలో మేము 1,80,000 ఇస్తున్నాం, యాజ్ ఇట్ ఈజ్గా మీరు చేసి ₹1 కూడా మీరు పెట్టకుండా ఉంటే కుదరదని, మీ పోర్షన్ ఎంతో కొంత ఇవ్వాలంటే ₹15,000 శాండ్ ఇస్తామని చెప్పి ఒప్పందం చేసుకుంది. ₹15,000 వాల్యూ